బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈసారి షాకింగ్ పేరే బయటకు వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేయడం జరిగింది టీ కాంగ్రెస్. మరో స్థానానికి, మొత్తం 2 స్థానాలకి ఒక స్థానం వేం నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేస్తే ఇంకొక స్థానానికి అభిషేక్ మను సింఘ్వి పేరుని ఖరారు చేయడం జరిగింది టీ కాంగ్రెస్. రేపు నామినేషన్లు వేయబోతున్నారు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. మరి ముఖ్యంగా ఈ రేసులో 4-5 పేర్లు వినిపించాయి. విహెచ్ జీవన్ రెడ్డి, కోదండ రెడ్డి ఇలాంటి సీనియర్ నేతల పేర్లు కూడా వినిపించాయి. ఇంకొన్ని సందర్భాల్లో వైఎస్ షర్మిల కూడా పోటీలో ఉండే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే ఏపీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి షర్మిలకు రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారని ఒక చర్చ జోరందుకుంది. దాంతోపాటు ఇంకొక 2-3 పేర్లు కూడా వినిపించాయి. బట్ చివరాఖరికి వేం నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేయడం జరిగింది టీ కాంగ్రెస్. వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ముఖ్యమంత్రికి. ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఒక విధంగా చెప్పాలంటే. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత నుంచి మాట్లాడుకుంటున్న క్రమం ఒక కీలకమైన పొజిషన్లో ఆయన తీసుకునే అవకాశం ఉందని చెప్పి కోర్స్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్న క్రమం ఈ రేస్లో చాలా పేర్లు వినిపించాయి. విహెచ్ ఆశలు పెట్టుకున్నారు. జీవన్ రెడ్డి కూడా చాలా గట్టిగానే ఆయన పేరు కూడా వినిపించింది. కోదండ రెడ్డి పేరు కూడా వినిపించింది. వీళ్ళతో పాటు ఇంకొక 4-5 పేర్లు కూడా వినిపించాయి. అండ్ కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా దొమ్మాటి సాంబయ్య పేరు కూడా వినిపించింది. వరంగల్ నుంచే కాదు, ఇటు ఖమ్మం నుంచి కొన్ని పేర్లు, ఇలా అనేకమైన పేర్లు వినిపించాయి. ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో మహబూబ్ నగర్ నుంచి, ఇటు ఖమ్మం నుంచి, దాంతోపాటు నిజామాబాద్ నుంచి, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కీలకమైన పేర్లు కూడా వినిపించాయి. అటువంటిది ఏ ఈక్వేషన్ని ఫాలో చేయడం జరిగింది? మరి ముఖ్యంగా తెలంగాణ పీసీసీ ఏ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది? ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించడం జరిగింది? కేవలం ముఖ్యమంత్రికి సన్నిహితుడు కారణంగానే ఇటు రాజ్యసభకు పంపిస్తున్న కారణం ఉందా? ఎందుకంటే ఇటు టీడీపీ నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండేది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి, సో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయినంత వరకు కూడా. ఇంకో మాట ఏంటంటే 2004-2009 ఆ మధ్య ఎమ్మెల్యేగా కూడా, అంటే 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా కూడా ఆయన చేశారు. 2024లో జనవరి 20న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించింది. కరెక్ట్గా చూస్తే ఏడాది జనవరి 20న ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తే ఈరోజు 4th మార్చ్, అంటే దాదాపుగా ఏడాది తర్వాత ఒక నెల అంతే. ఒకసారి మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, తెలంగాణ కాంగ్రెస్ ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది? ఎటువంటి అంశాలు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించేందుకు దోహదపడ్డాయి ఇక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటుగా పిలువబడింది వేం నరేందర్ రెడ్డికి. దాంతో పాటు అభిషేక్ మను సింఘ్వి ఏమదే ఆయన రెన్యువల్ చేయాలనుకున్నారో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని, అందులో భాగంగా ఆయన పేరు మొదటి నుంచి ఖరారైంది. మను సింఘ్వి ఉంటారు, తెలంగాణ నుంచి మరొకరిని నామినేట్ చేస్తారనేటువంటిది. నిజంగా చాలా మంది పోటీలో ఉన్నారు సచిన్. ఈ అంశానికి సంబంధించి చాలా మంది ఔత్సాహికులంతా కూడా ఈసారి రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేశారు. చాలా పేర్లు వినిపించినప్పటికీ ఆ సస్పెన్స్ కు దాదాపు మూతపడింది, క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ బీసీలకు ఇవ్వాలనేటువంటి దాంట్లో పేర్లు తీసుకుంటే వి హేమంతరావు, తర్వాత మధ్యష్కి గౌడ్, ఇట్లా అనేక మంది బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళ పేర్లు ఇవ్వాలనేటువంటిది చర్చ జరిగింది. ఏఐసిసి కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకుంది తెలంగాణలో బీసీలకు ఇస్తున్నట్టు. తర్వాత రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి వస్తే వేం నరేందర్ రెడ్డి పేరు, ఏఐసిసి సంబంధించినటువంటి నాయకుడు వంశీచంద్ర రెడ్డి పేరు వినిపించినప్పటికీ ముఖ్యమంత్రి కాస్త ఆయన సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ పలుకుబడితో కానీ వేం నరేందర్ రెడ్డి ఫైనల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కేసీ వేణుగోపాల్, తర్వాత మల్లికార్జున ఖర్గే, తర్వాత రాహుల్ గాంధీ అంతా ఇక్కడే తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి వివిధ రీజన్స్ తో. ఒకరేమో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏమో డైరెక్ట్ గా తెలంగాణలో శిబిరాలకు వస్తే ఎయిర్పోర్ట్ లో రాహుల్ గాంధీకి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఆ రోజే ఫైనల్ చేశారనేటువంటి నడిచింది. కానీ ఈ రోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ ఫైనల్ తెలుస్తా ఉంది. పిసిసి చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ ఒక కీలక ప్రకటన చేశారు. దాదాపు 10 నుంచి 15 మంది పోటీలో ఉన్నారు రాజ్యసభ సభ్యత్వానికి. ఎంత పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో సర్వసాధారణం ఇట్లాంటి పోటీ ఉన్నటువంటి సో అయినప్పటికీ వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సన్నిహితుడు, అత్యంత దాదాపు ఒక రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్, ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు. ముఖ్యమంత్రిని కలవాలి ఎవరైనా అనుకుంటే ఇప్పటికీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాతనే ముఖ్యమంత్రిని కలిసేటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా ఇద్దరు పేర్లు ఫైనల్ అయినటువంటి అభిషేక్ మను సింఘి, తర్వాత వేం నరేందర్ రెడ్డి, ఇద్దరికి సంబంధించినటువంటి దాంట్లో అభిషేక్ మను సింఘి ఏమో ఆయన అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలు కోర్టులో వాదిస్తారు. కోర్టు తరఫున కాంగ్రెస్ తరఫున కోర్టులో ఆయన లీగల్ గా ఆయన ముందు ఉండేటువంటి సిచ్యువేషన్ లో సీనియర్ అడ్వకేట్, సీనియర్ న్యాయవాది కోర్టుకు సంబంధించి ఆయన కంటిన్యూ అవుతున్నారు. వేం నరేందర్ రెడ్డి వరంగల్ నుంచి ఉన్నారైనా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. టీడీపీ నుంచి వీళ్ళిద్దరి దోస్తాలు చాలా దృఢంగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఒకరికొకరికి ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళిన సందర్భంలో కానీ కొంత కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ లో కానీ వేం నరేందర్ రెడ్డి వెంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యక్షంగా ఇక్కడ పోటీ చేయలేదు. ఆయన రేవంత్ రెడ్డికి అనుగుణంగా అంటే ఆయనతో పాటు కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ళు అయిపోయింది. మొదటిసారి రాజ్యసభ వచ్చినప్పుడు మను సింగ్ ఇచ్చారు. తర్వాత అప్పుడు ఒక రాజ్యసభకు సంబంధించిన విషయంలో రేణుకా చౌదరి పేరును తెరపైకి తీసుకుంది ఏఐసిసి. సో ఈసారి వచ్చినటువంటి 2 రాజ్యసభకు సంబంధించినటువంటి ఒకటి అభిషేక్ మను సింగ్, ఒకటి వేం నరేందర్ రెడ్డి ఫైనల్ చేయడంతో మొత్తానికి ఎవరవుతారు తెలంగాణ నుంచి ఫుల్ స్టాప్ పెట్టింది ఏఐసిసి రేవంత్ రెడ్డి సూచన. రైట్, అంటే మీరు అన్నట్టుగా చాలా పేర్లు వినిపించాయి. ఆల్రెడీ ఇప్పటికే ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అండ్ ఇప్పుడు రాజ్యసభకు పంపించాలనుకోవడం వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఈక్వేషన్స్ని ఫాలో అవ్వడం జరిగిందా? ఏమైనా వ్యూహం ఉందా తెలంగాణ కాంగ్రెస్కి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించడం కారణం? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీలో ఆల్రెడీ ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాట జవదాటనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నల్గొండ నుంచి ఆయన భువనేశ్వర్ నుంచి ఎంపీగా కానీ రాజ్యసభ ఇది ఎగువ సభ, పెద్ద సభ. దీనిలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు పూర్తి స్థాయిలో లేదు అనేటువంటి కాస్త చర్చ ఉంది. దాంతో పాటు ఏఐసిసిలో కొన్ని కార్యక్రమాల కోసం డైరెక్ట్ గా కాన్ఫిడెన్షియల్ గా కానీ కొన్ని విషయాలు ఏఐసితో చర్చించాలన్నా కూడా ఏఐసిసి నేతలు ఢిల్లీలో ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నమ్మదగిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి ఆయనను రాజ్యసభకు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తర్వాత ఏఐసిసిలో కాస్త పలుకుబడి కాదు, కానీ ఇప్పుడు ఏఐసిసిలో ఏ విషయం మాట్లాడాలన్నా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి అప్రోచ్ అయ్యేటువంటి విధానం కనిపిస్తా ఉంది. చూసాం మనం దాదాపు 60 సార్లకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఏఐసిసి నాయకత్వాన్ని కలవలేకపోయారు. ఆయనను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలి చర్చ జరిగింది. సో వాటన్నిటికీ పుష్ట పెట్టి ముందు రాహుల్ గాంధీ కలిశారు, ఫోటో దిగారు. కానీ ఇప్పుడు ఏఐసిసి డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లకుండా ఏఐసిసి సంబంధించిన విషయంలో వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ద్వారా కూడా సమాచారాన్ని పంపించేటువంటి అవకాశం ఉండొచ్చు పార్టీ పరంగా. ఎందుకంటే పార్టీ ఈ రోజు ఏఐసిసి నిర్ణయం తీసుకుంది కాబట్టి. దాంతోపాటు రాజ్యసభ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఢిల్లీలో కొన్ని కార్యక్రమాల విషయంలో రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నమ్మదగిన వ్యక్తి, పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య పూర్తి సఖ్యత ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి వేం నరేందర్ రెడ్డి పేరును తెరపైకి తీసుకోవడంలో ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉంది. అటు ఏఐసిసిలో బలపడడం కావచ్చు, ఢిల్లీలో కాస్త స్ట్రెంథన్ కావడం కావచ్చు, ఫ్యూచర్ లో భవిష్యత్ రాజకీయాలలో రేవంత్ రెడ్డి కూడా సౌత్ ఇండియా నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ ఎదగాలనుకుంటారు. దానికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు. ఖచ్చితంగా వ్యూహం ఉంది వేం నరేందర్ రెడ్డిని ఢిల్లీకి పంపడంలో రాజ్యసభ విషయంలో. ఓకే, రైట్. రిక్వెస్ట్ మాది ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రీసెంట్ డెవలప్మెంట్, ఇది కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసింది తెలంగాణ కాంగ్రెస్. మరో స్థానంలో అభిషేక్ మను సింఘ్వి పేరుని ఖరారు చేసింది. రేపు నామినేషన్లు వేయబోతున్నారు అభిషేక్ మను సింఘ్వి, అలాగే వేం నరేందర్ రెడ్డి. విహెచ్ జీవన్ రెడ్డి, కోదండ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది అనుకోవాలి. అట్ ద సేమ్ టైం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు వినిపించినప్పటికీ చివరాఖరిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంచుకుంది మాత్రం వేం నరేందర్ రెడ్డిని.